ఈరోజు అండి పెరుగు తోటకూర పులుసు కూర తయారు చేస్తున్నాము. నేను మా మనవరాలండి ఇద్దరం కలిసి ముందుగా తోటకూరని శుభ్రంగా కడిగేసుకున్నాము. కట్ చేసుకొని దీంట్లో వేసుకుంటున్నాము. ఇద్దరం సెలవు చాకు తీసుకున్నాము అండి. నేనేమో పెద్ద చాకు తీసుకున్నాను. ఇదిగోండి పెద్ద చాకు. మా మనవరాలు ఇదిగోండి చిన్న చాకు తీసుకుంది. ఇదిగోనండి కట్ చేస్తుంది. ఆగాల. ఇప్పుడు తోటకూరని కట్ చేసుకుంటామండి ఇద్దరిని. తోటకూర కట్ చేసుకోవటం అయిపోయిందండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, టమాటా, పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాము. చూడండి ఎట్టా కడుగుతుంది మా మనవరాలు. అట్లా కడగాలంటండి. ఇంకా చాలమ్మా, ఇంకా చాలు, అలానే కడగాలి, ఇక చాలు. ఇంకా రెడీ అయిపోయిందండి. స్టవ్ మీద పెట్టుకుంటాము. చివర్లోనండి కొత్తిమీర, కరివేపాకు కట్ చేసేసింది. పచ్చిమిరపకాయలు, టమాటా, పెద్దుల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, చింతపండు అండి. ఇక స్టవ్ మీద పెట్టేసుకోవటమేను. నీళ్ళు ఏమి పోయిన అవసరం లేదండి. దీంట్లో ఉన్న నీరే సరిపోతుంది. ఇక మగ్గనిద్దాము స్టవ్ మీద పెట్టుకొని. చిట్టల్లి ఇక పెట్టేద్దామా స్టవ్ మీద? పెట్టేద్దామా? స్టవ్ మీద పెట్టేమందండి. ఇక స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాము. ఇది ఒకటి మిగిలిందంట, ఇది కూడా కట్ చేసేస్తుంది. అది ఇప్పుడు దీనిలోకండి కారం, పసుపు, చిన్నులపాయి, ఉప్పు వేసేసుకుందాము. కొంచెం జీలకర్ర, చేతులు నలుపుకున్న జీలకర్రను కూడా వేసుకుందాము. ఒక నిమిషం పాటు ఉంచుకొని తర్వాత మెదుపుకుందామండి. మెదుపుకుందాం. ఇంకా తాలింపు వేసాను. కాసేపు స్టవ్ మీద ఉంచుకుందాము. తాలింపు వేసినాక కాసేపు స్టవ్ మీద ఉంచుకోవాలండి. చపాతీలోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుందండి. కూర 2 రోజులు నిల్వ ఉంటుంది, ఎటువంటి వాసన రాదు. చాలా చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకుంటే అన్నంలోకి.